ఖగోళ వింతలపై పరిశోధన చేసిన గెలీలియో గెలీలీ రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. వినండి, ఖగోళ వింతలపై పరిశోధన చేసిన గెలీలియో గెలీలీ. నీ గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. నీ ముక్కుసూటి మనస్తత్వం నీకు శత్రువులను పెంచుతుంది. నాన్నగారు, మీరు చెప్పే జాగ్రత్తలు పాటించాలని నాకు కూడా ఉంటుంది. కానీ సమయం వచ్చేసరికి నా స్వభావాన్ని మార్చుకోలేకపోతున్నాను. నేను సంగీత కళాకారుణ్ణి. అందరూ నా సంగీతం విని మెచ్చుకొని అభినందించేవారే. కానీ అది నా కుటుంబాన్ని పోషించలేదు కదా. నాలాగా నువ్వు కూడా పేదరికంలో బ్రతకూడదు. అందుకే వ్యాపారంలో పెట్టాను. నాకు వ్యాపారం చేయడం రాలేదు. ఎంత ప్రయత్నించినా ఆ రంగంపై నాకు దృష్టి నిలవడం లేదు. నా సంగీత విద్య నీకు అబ్బింది. అంతేకాదు, చిత్రలేఖనం కూడా నీకు బాగానే అలవడింది. కానీ ఈ రెండూ బ్రతకడానికి కావలసిన సంపదను సమకూర్చలేవు. మరి నన్నేం చేయమంటారు? మనకు దగ్గరలో ఉన్న క్రైస్తవ సన్యాస మఠంలో నిన్ను చేరుస్తాను. అక్కడ విద్యను అభ్యసించు. సరే, మీరు చెప్పినట్లే చేస్తాను. కొన్నాళ్ల తర్వాత కొడుకును ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆ సంస్థ నుండి బయటకు తీసుకొచ్చేశాడు. నువ్వు మతాధిపతిగా మారాలనేది నా అభిమతం కాదు. నువ్వు మంచి చదువుకొని బోలెడంత సంపాదనతో బ్రతకాలి. నాలా నిరుపేద జీవితం గడపకూడదు. మీరు ఎలా చెప్తే అలా వింటాను నాన్నగారు. నిన్ను పైసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్య అభ్యసించేందుకు చేరుస్తాను. బాగా చదువుకో. సరే, మీ ఇష్టం. ఆ తండ్రి పేరు విన్సెంట్ జియో, కొడుకు గెలీలియో గెలీలీ. పైసా విశ్వవిద్యాలయంలో చేరిన గెలీలియో వయసు 18 సంవత్సరాలు. అతని ఆలోచనా రీతి ఇతరుల ఆలోచనా రీతికి భిన్నంగా ఉండేది. అందుకే తోటి విద్యార్థులతో వాదోపవాదాలకు దిగేవాడు. గెలీలియోకు గణితం అంటే ఎక్కువగా ఇష్టం ఉండేది. రిక్సీ అనే గణిత శాస్త్రజ్ఞుడు క్రిస్మస్ నుండి ఈస్టర్ వరకు పైసాలో గడిపేవాడు. ఆ సమయంలో అతడు విద్యార్థులకు గణితంపై ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అతని ఉపన్యాసం విన్న గెలీలియో తన జీవితాన్ని మలుపు తిప్పేసుకున్నాడు. వైద్య విద్య కోర్సు పూర్తయింది, కానీ డిగ్రీ అతని చేతికి రాలేదు. గణితంలో కావలసినంత కృషి చేశాడు. అయినా దానికి సంబంధించి ఎటువంటి అర్హత సర్టిఫికేట్ను అతను సంపాదించలేదు. తండ్రికి ప్రథమ సంతానంగా గెలీలియో 1564 సంవత్సరంలో ఫిబ్రవరి 15వ తేదీన జన్మించారు. గెలీలియోకు 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు ఉన్నారు. కొడుకులిద్దరూ పేరు సంపాదించుకోలేదు, ధనము సంపాదించలేకపోయారు. తండ్రి ఎంతో అసంతృప్తికి గురయ్యాడు. వారి గురించి దిగులు, నిరాశల కారణంగా 1591లో తండ్రి మరణించాడు. గెలీలియో ప్రతిభను గుర్తించి అతనికి పైసా విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర బోధకునిగా ఉద్యోగమిచ్చారు. సిలబస్ ప్రకారం అరిస్టాటిల్ సిద్ధాంతాలను బోధించాలి. మై డియర్ స్టూడెంట్, బరువైన వస్తువును తేలికైన వస్తువును జార విడిస్తే ఏ వస్తువు తొందరగా నేలను తాకుతుంది? బరువైన వస్తువే ముందు నేలను తాకుతుంది. ఆ విషయం మన పాఠ్యపుస్తకంలో ఉంది కదా. అది తప్పు. అరిస్టాటిల్ సిద్ధాంతం అది. నేను ఒక విషయం స్పష్టంగా గమనించాను. ఏమిటి గమనించారు మాస్టారు? నా చిన్నతనంలో వడగండ్ల వాన చూశాను. వడగండ్లు పెద్దవైనా చిన్నవైనా ఒకేసారి నేలను తాకటం గమనించాను. అందుకే అరిస్టాటిల్ సిద్ధాంతం తప్పని చెప్తున్నాను. మీ పరిశీలనలో మాకు సంబంధం లేదండి. పాఠ్యపుస్తకంలో ఉన్న విషయాలు చెప్పండి. విద్యార్థితో వాదనకు దిగక గెలీలియో తన దృష్టిని గమనశాస్త్రంపై కేంద్రీకరించి అనేక ప్రయోగాలు చేశాడు. ఒక రోజున గెలీలియో ప్రయోగం చేస్తుంటే, మళ్ళీ కొత్త ప్రయోగం చేస్తున్నారు? ఏమిటి మాస్టారు ఆ ప్రయోగం? మనకు కాలాన్ని కొలవగల పరికరం ఏదీ లేదు. అందువల్ల అటువంటి పరికరం తయారు చేస్తున్నాను. నాకు కొంచెం వివరంగా చెప్పండి మాస్టారు. ఇది చిన్న చిల్లు ఉన్న నీటి బ్యారెల్.
దీని కింద పాత్రను ఉంచాను. ఆహా. ఈ పాత్రలోకి బ్యారెల్ నుండి నీరు చుక్కలు చుక్కలుగా ఒకే వ్యవధిలో పడే విధంగా అమర్చాను. ఆహా, ఆ. అందులో చేరే నీటిలో కొంత భాగాన్ని ఒక టైం యూనిట్గా తీసుకున్నాను. మరి టైం ఎలా తెలుస్తుంది? ఎంత నీరు పాత్రలోకి చేరింది చూసి టైంను కొలుస్తాను. ఇది ఎందుకు ఉపయోగిస్తారు మాస్టారు? చెప్తాను. ఒక బంతిని తీసుకుని ఏటవాలు ఉపరితలం మీద జాలువారే విధంగా జార విడిచాను. జార విడిచే ఎత్తులు మారుస్తూ ప్రయోగం చేశాను. బంతి ప్రయాణం చేసే దూరమంతా ఒకే వేగంతో ప్రయాణం చేయడం లేదు. ఎలాగంటే బంతి ప్రయాణ మార్గంలో నేను గుర్తించిన స్థానాలు చేరడానికి వేరువేరు కాలాలు తీసుకుంటోంది. మరి దీనివల్ల మీకు తెలిసిన కొత్త విషయం ఏమైనా ఉందా? వస్తువు కిందకు నిటారుగా కానీ ఏటవాలుగా కానీ ఎంత ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తే అంత ఎక్కువ వేగాన్ని ఒక్కొక్క టైం యూనిట్లో పొందుతుందని నేను తెలుసుకున్నాను. నేను కనుగొన్న విషయంలో అరిస్టాటిల్ చెప్పిన సిద్ధాంతం తప్పని స్పష్టమైంది. ఆ అరిస్టాటిల్ సిద్ధాంతాలను పైసా విశ్వవిద్యాలయం ప్రామాణికంగా పరిగణిస్తుంది. ఈ మాస్టారు అరిస్టాటిల్ సిద్ధాంతాలు తప్పని ప్రకటిస్తూ ప్రమాదాలను ఆహ్వానించుకుంటున్నారు. స్టూడెంట్, నేను మరొక విషయంలో అరిస్టాటిల్ సిద్ధాంతం తప్పు అని భావిస్తున్నాను. అలాగా, అదే విషయం. ఒక వస్తువు ప్రక్షేపించినప్పుడు ప్రక్షేపణ శక్తితో కొంత దూరం తిన్నగా పోయి ఆ శక్తి శూన్యమైనప్పుడు మరలా ప్రక్షేపణ చెందిన ప్రదేశానికే వచ్చి పడుతుందని. ఆ వస్తువుపై ఏ సమయంలోనైనా సరే ఒకే శక్తి పనిచేస్తుందని అరిస్టాటిల్ సిద్ధాంతం. అని ఎలా చెప్పగలరు? చెప్తా. నేను ప్రయాణం చేస్తున్న ఓడపై నుండే స్తంభం నుండి ఒక రాయిని విసిరాను. దానిపై విసిరిన శక్తి మాత్రమే పనిచేస్తున్న పక్షంలో అది తిన్నగా పోయి మళ్ళీ అది ఎక్కడి నుండి విసరబడిందో అక్కడికే వచ్చి పడాలి. ఓడ ప్రయాణం చేస్తోంది కాబట్టి విసిరిన ప్రదేశం వెనకెక్కడో ఉంది కాబట్టి అక్కడే పడాలి. కానీ రాయి కూడా ముందుకు ప్రయాణించి ఓడ స్తంభం మొదలు వద్ద పడింది. కొంచెం వివరంగా చెప్పండి మాస్టారు. అంటే వస్తువుపై విసిరిన శక్తి మాత్రమే గాక మరొక శక్తి కూడా పనిచేస్తుందని తెలుస్తోంది. ఆ శక్తి ఓడ గమన శక్తి. గెలీలియో చెప్పిన ఈ విషయం సైన్యానికి ఎంతో ఉపయోగపడింది. ఒక వస్తువుని విసిరినప్పుడు అది వేరే ప్రదేశంలో పడుతుంది అన్నది వారికి బాగా ఉపయోగపడింది. ఇది క్షిపణి ప్రయోగాల్లో ఉపయోగపడుతుంది. ఒక వస్తువు లేదా క్షిపణి మనం గాలిలోకి విసరడాన్ని ప్రక్షేపించడం అంటాం. దీని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్రాక్షేపిక శాస్త్రం అంటారు. నేడు సైన్యం ఉపయోగించే ప్రాక్షేపిత క్షిపణులు, గాలిలోకి ప్రయోగించే క్షిపణులు, అంతర్ఖండ క్షిపణులు, భూమి మీద నుండి మరలా భూమి మీదకు వాడే క్షిపణులు ఈ సిద్ధాంతం ప్రకారమే పనిచేస్తాయి. వీటిని ఒక యంత్రం నుండి గాలిలోకి పేలుస్తారు. అవి ఎంతో దూరంలో ఉన్న లక్ష్యాలను చేరుకుంటాయి. ఆ విధంగా గెలీలియో సిద్ధాంతం ప్రాక్షేపిక శాస్త్ర సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రాలలో అనూహ్యమైన మార్పులకు నాంది పలికింది. ఇలా ప్రక్షేపణ చెందిన వస్తువుల గమనం తిన్నగా ఉండక పరావలయంగా ఉంటుందని గెలీలియో చెప్పాడు. దీనికి కారణం దానిపై 2 శక్తులు పనిచేయడమే అని చెప్పాడు. అందులో ఒకటి ప్రక్షేపణ శక్తి, రెండవది భూమ్యాకర్షణ శక్తి. ఒక వస్తువు ఎక్కువ దూరం పరావలయాత్మకంగా ప్రయాణించాలంటే దానిని 45 డిగ్రీల కోణంలో ప్రక్షేపించాలని నిరూపించాడు. ఇది మిలిటరీకి ఎంతో ఉపయోగపడుతుందని వెనిస్ మిలిటరీ అధికారులు అతడి ప్రతిభను ఉపయోగించుకోవాలని ఆశించారు. గెలీలియో పరిశోధనలు అతనికి ఆర్థికంగా సహాయపడలేదు. అతనికి తన పరిశోధనలను వ్యాపారంగా మార్చుకోవటం తెలియదు. కాని అతను చర్చి అధికారులకు కన్నెర్ర అయ్యాడు. అతడిలోని నిర్భయత్వం, తన పరిశోధనా సారాంశాన్ని ప్రజలకు నిస్సంకోచంగా వివరించడం వారికి మింగుడు పడలేదు. జనరల్ మాంటే, అతని సోదరుడు గిడోబోల్డో మొదలైన ముఖ్యులు గెలీలియో పేరును సిఫారసు చేసి పాదువా విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రంలో ప్రొఫెసర్గా నియామకం జరిగేటట్లు చేశారు. కాకపోతే అతని జీతం అంతకుముందు ఉండేదానికి 3 రెట్లు ఎక్కువగా ఉండేటట్లు చేశారు. 1592 సంవత్సరంలో గెలీలియో
పాదువాకు వచ్చి కొంతకాలం పినెల్లి అనే వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. అతడింట్లో ఉన్న అనేక పుస్తకాలు గెలీలియోను ఎంతో ఆకట్టుకున్నాయి. గెలీలియో పరిశోధనలు, పుస్తకాలు పినెల్లి ఇంటికి వచ్చే అతిథులను అతనికి స్నేహితుల్ని చేశాయి. ఈ స్నేహితులు సమాజంలో పేరున్నవారు, గొప్పవారే కాక పోప్కు సన్నిహితులైన వారు కూడా ఉన్నారు. వారిలో బెల్లార్మిన్ అనే వ్యక్తి గెలీలియో గురించి పోప్కు ఎంతో గొప్పగా చెప్పాడు. గెలీలియో తన పరిశోధనలను సిద్ధాంతాల వరకే పరిమితం చేయకుండా దిక్సూచిని తయారు చేశాడు. అది మిలిటరీ వారికి ఎంతో ఉపకారి అయ్యింది. గెలీలియో మహాశయ, మీరు చేస్తున్న పరిశోధనలు భౌతిక శాస్త్రానికి సంబంధించినవేనా, లేక మరే రంగంలోనైనా కూడా మీ పరిశోధనలు కొనసాగిస్తున్నారా? నేను ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు కూడా చేస్తున్నాను. మీరు చేసిన పరిశోధనల్లో కొత్త విషయాలు ఏమైనా వెలుగులోకి వచ్చాయా? ఇంతకాలం అరిస్టాటిల్ సిద్ధాంతాలు బాగా ప్రచారంలో ఉన్నాయి. వాటిని నేను ఆమోదించలేకపోతున్నాను. ఉదాహరణకు, అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వానికి కేంద్రం భూమి. భూమి చుట్టూ సూర్యుడు, తదితర నక్షత్రాలు, మిగిలిన గ్రహాలు తిరుగుతున్నాయి. ఈ గ్రహాలు గుండ్రని ఆకారాన్ని, నున్నటి ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. భూమి మాత్రం స్థిరంగా ఉంటుంది. ప్రతి గ్రహం భూమి చుట్టూ వర్తులాకార మార్గంలో తిరుగుతూ ఉంటుంది. తోకచుక్కలు భూమిపై ఉండే వాతావరణ ప్రభావం వల్ల పుడతాయి. మహాశయ, అరిస్టాటిల్ సిద్ధాంతాలని ప్రామాణికంగా తీసుకుని మతాధికారులంతా తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఈ విశ్వం అంతా భగవంతుని సృష్టి అని, మొత్తం విశ్వానికి భూమి కేంద్రంగా అని వారి సిద్ధాంతం. కావచ్చు, కానీ మిత్రమా, ఆ సిద్ధాంతం తప్పు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి, భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది నేను చెబుతున్న సిద్ధాంతం. మీ సిద్ధాంతానికి ఆధారం ఏమిటి? 1608లో హాలెండ్కు చెందిన హ్యాన్స్ వెపరే అనే శాస్త్రవేత్త తొలి టెలిస్కోప్ను తయారు చేశాడు. అంటే దూరదర్శిని. కానీ అందులో ప్రతిబింబాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. నేను దానిని బాగా అభివృద్ధిపరిచి స్పష్టమైన ప్రతిబింబాలు కనిపించేటట్టు తయారు చేశాను. నేను తయారు చేసిన టెలిస్కోపు ఒక వస్తువును 10 రెట్లు పెద్దదిగా చేసి చూపుతుంది. అప్పటి నుంచి ఖగోళంలో జరిగే వింతలు పరిశోధించడం మొదలుపెట్టాను. ముందుగా మీ టెలిస్కోప్తో సాగించిన పరిశోధనల వల్ల ఏమి తెలిసింది? ముందుగా చంద్రుణ్ణి నేను నిర్మించిన టెలిస్కోప్ ద్వారా పరిశీలించసాగాను. చంద్రుని ఉపరితలం నున్నగా లేదు. దానిపై కూడా పర్వతాలు, కొండలు, లోయలు, అగాధాలు వంటివి ఉన్నాయి. మన భూమి మీద ఉన్న విధంగానే చంద్రుని మీద కూడా ఉన్నాయి. ఇంకా చంద్రునికి సంబంధించి ఏం తెలుసుకున్నారు? చంద్రుని ఉపరితలంపై ఉన్న పర్వతాల నీడల పొడవును బట్టి వాటి ఎత్తులను కొలిచాను. నా లెక్క ప్రకారం చంద్రునిపై ఉన్న పర్వతాలు మన భూమిపై ఉన్న పర్వతాల కన్నా ఎత్తైనవి. కొన్ని నెలల పాటు ఈ పరిశోధనలు చేశాను. ఖగోళ పరిశోధనలు కేవలం చంద్రుడిపైనే చేశారా, లేక ఇంకా వేటిపైన చేశారా? చంద్రుడి తర్వాత నా పరిశోధనలో గురుగ్రహం మీద చేశాను. మన సౌర కుటుంబంలో అన్ని గ్రహాల కన్నా పెద్ద గ్రహం గురుగ్రహం. ఇది కుజ, శని గ్రహాల మధ్యన ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతోంది. ఇది చాలా కాంతివంతంగా ఉంది. దాని మీద కొన్ని మచ్చలు కనిపించాయి. వాటిని లెక్కించడానికి ప్రయత్నించాను. 4 మాత్రమే లెక్కించగలిగాను. కొన్ని మచ్చలు కనిపిస్తూనే మాయమవుతున్నాయి. నేను లెక్కించిన 4 మచ్చలు గురుగ్రహానికి గల 4 చందమామలు. అంటే గురుగ్రహానికి గల ఉపగ్రహాలు. నేను వీటికి మెడిసియన్ స్టార్స్ అని పేరు కూడా పెట్టాను. ఖగోళంలో మీరు కనుగొన్న వింతలు ఇంకా ఏమైనా ఉన్నాయా? గురుగ్రహం తర్వాత శుక్రగ్రహంపై పరిశోధన మొదలుపెట్టాను. శుక్రగ్రహం విషయంలో ఒక విచిత్రమైన విషయాన్ని గమనించాను. మన భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు
అనేక మార్పులు మనకు కనిపిస్తాయి. అంటే చంద్రుడు పరిమాణం తగ్గుతూ చివరకు కనిపించకుండా అదృశ్యమవుతాడు. ఆ రోజునే మనం అమావాస్యగా పరిగణిస్తాం. ఆ తర్వాత నెమ్మదిగా చంద్రుడి పరిమాణం పెరిగి పూర్ణచంద్రుడు కనిపిస్తాడు. ఆ రోజునే మనం పౌర్ణమిగా వ్యవహరిస్తాం. అవును, నిజమే. మన చంద్రుడికి శుక్రగ్రహానికి సంబంధం ఏమిటి? సూటిగా సంబంధం ఉందని కాదు, చంద్రునిలో మనం గమనిస్తున్న మార్పులే శుక్రగ్రహంలో కూడా కనిపించాయి. అలా ఎందుకు కనిపిస్తున్నాయి అనే విషయంపై తరచి ఆలోచించి పరిశోధనలు చేశాను. శుక్రగ్రహంలో ఈ రకమైన మార్పులకు అరిస్టాటిల్ మద్దతుదారులు చాలా అన్యాయమైన వివరణలు ఇచ్చారు. భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్లే శుక్రగ్రహం కూడా తిరుగుతోందని, అందుకే చంద్రునిలో కనిపించే మార్పులే శుక్రగ్రహంలో కూడా కనిపిస్తున్నాయి అనేది వారి వాదన. భలేవారే, మీరు అరిస్టాటిల్కి వ్యతిరేకం కాదు, ఆయన సిద్ధాంతాలను ఆమోదించరు, అంతే కదూ? ప్రజలకు ఊహాజనిత విషయాలు చెప్పకూడదు, యథార్థతకు నిలబడే విషయాలు చెప్పాలి. అందుకే శుక్రుని ప్రతి దశకు పట్టే కాలాన్ని గణించాను. చంద్రుని విషయంలో పూర్ణబింబం ఒకసారి కనిపించి మరలా పూర్ణబింబం కనిపించాలంటే 4 రోజులు పడుతుంది. శుక్రుని విషయంలో అలా కనిపించాలంటే 1.5 సంవత్సరం పడుతుంది. ఆహా, దీనివల్ల మీరు ఏమి చెప్పదలుచుకున్నారు? అంటే సూర్యుని చుట్టూ శుక్రుడు తిరిగే కక్ష చాలా పెద్దది. కానీ భూమి కన్నా శుక్రుడు సూర్యునికి దగ్గరగా ఉన్నాడు. శుక్రగ్రహం, చంద్రుడి విషయాల్లో సంభవిస్తున్న మార్పులు ఒకే విధంగా ఉన్నా అవి తిరిగే కేంద్రాలు వేరు. ఎలాగా? మరి కొంచెం వివరంగా చెప్పండి. భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటప్పుడు సూర్యుని కాంతి చంద్రుడిపై పడే విధంగా ఉంటే ఆ కాంతిని చంద్రుడు భూమి వైపు పరావర్తనం చెందిస్తాడు. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే క్రమంలో సూర్యకాంతి చంద్రునిపై పడే కోణంలో మార్పు వస్తుంది. దీని ప్రకారం మనకు కనిపించే చంద్రుని పరిమాణంలో మార్పులు వస్తాయి. అమావాస్య అంటే చంద్రబింబం పూర్తిగా మాయమయ్యే నాటికి చంద్రుడు సూర్యునికి పూర్తిగా ఎదురుగా వస్తాడు. ఆ విధంగా వచ్చినప్పుడు భూమి చంద్రునికి యువతల వైపు ఉంటుంది. అందువల్ల చంద్రుడు మనకు కనిపించడు. పౌర్ణమి నాటికి చంద్రుడు సూర్యునికి ఎదురుగా వస్తాడు. కానీ అప్పుడు భూమి చంద్రునికి సూర్యునికి మధ్యలో ఉండడం వల్ల భూమి మీద ఉన్న మనకు చంద్రుని పూర్ణ బింబం కనిపిస్తుంది. అయితే శుక్రగ్రహం విషయంలో కూడా అదే విధంగా జరుగుతుందంటారా? చాలా బాగా ఊహించారు. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు సూర్యుడు, శుక్రుడు, భూమి ఒకే వరుసలో రావడం వల్ల శుక్రుడు కనిపించడం. అది సరే మిత్రమా, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్న విషయం మీకంటే ముందు ఎవరు ప్రస్తావించలేదా? ఎందుకు ప్రస్తావించలేదు? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందని ప్రాచీన భారత ఖగోళ శాస్త్రవేత్తలు క్రీస్తు పూర్వమే ప్రకటించారు. కానీ వారి గ్రంథాలు క్రీస్తు శకం 13వ శతాబ్దం వరకు ప్రపంచానికి అందుబాటులోకి రాకపోవడం వలన వారికి ప్రపంచంలో తగినంత గుర్తింపు రాలేదు. ఇంకో విషయం, మీరు 19 సంవత్సరాల ప్రాయంలోనే లోలకాన్ని నిర్మించినట్లు విన్నాను. దానికి ప్రేరణ ఏమిటి? అది ఎలా సాధ్యమైంది? చెప్తాను. 1583లో ఒక ఆదివారం ఎప్పట్లాగే చర్చికి వెళ్ళాను. అనుకోకుండా చర్చిలో వేలాడదీసిన దీపం గాలికి అటూ ఇటూ ఊగుతూ కనిపించింది. ఆ దీపం ఎంత సమయంలో ఒకసారి ఊగటం పూర్తి చేస్తుందో చూడాలనుకున్నా. ఆ రోజుల్లో గడియారాలు లేవు. సమయాన్ని ఎలా పరిశీలించడం అని ఆలోచించి నా పల్స్ రేటుతో లెక్క కట్టడం మొదలుపెట్టాను. దీపం ఒక్కొక్కసారి ఎక్కువ దూరం, ఒక్కొక్కసారి తక్కువ దూరం ఊగుతోంది. కానీ ఎంత ఎక్కువ దూరం ఊగినా తక్కువ దూరం ఊగినా ఒకసారి ఊగటానికి తీసుకుంటున్న సమయంలో ఎటువంటి తేడా లేదు. ఈ విషయం నేను గమనించాను. ఆ తరువాత ఏమి ఆలోచించారు? నేను నా గదికి వెళ్ళిన తర్వాత ఒక తాడుకు రకరకాల బరువులు గల వస్తువులను ఉంచి దీపం ఊగినట్లు ఊపి ఒకసారి ఊగటానికి పట్టిన సమయం తెలుసుకున్నాను.
దారం పొడవును స్థిరంగా ఉంచి ఎక్కువ దూరం ఊగేటట్లు చేస్తూ ఒకసారి ఊగటానికి పట్టిన సమయం తెలుసుకున్నాను. ఇంతకీ మీ ప్రయోగాల సారాంశం ఏమిటో? నేను తయారు చేసిన లోలకం ఒకసారి ఊగటానికి తీసుకునే సమయం మారడానికి బరువుతో నిమిత్తం లేదని, బరువు స్థిరంగా ఉండి లోలకం పొడవును మారుస్తూ ఉంటే ఒకసారి ఊగటానికి తీసుకునే సమయం లోలకం యొక్క పొడవు వర్గమూలంపై ఆధారపడి ఉంటుందని కనుగొని ప్రకటించాను. గెలీలియో లోలకం తరువాత కాలంలో గడియారాలు తయారు చేయడానికి ఉపయోగపడింది. అంతేకాదు, పల్స్ కొట్టుకునే రేటును కొలిచేందుకు పల్సిలోజియా అనే పరికరాన్ని గెలీలియో రూపొందించాడు. గెలీలియో నిర్మించిన టెలిస్కోప్ను తనకు ఇస్తే చక్కని బహుమతిని ఇవ్వగలనని వెన్నిస్ నగరాధిపతి వాగ్దానం చేశాడు. కానీ అతను తన మాటను నిలబెట్టుకోలేదు. గెలీలియో తన పరిశోధనలను పుస్తక రూపంలోకి తీసుకువచ్చాడు. గెలీలియో సమకాలీనులు చాలా విమర్శలు గుప్పించారు. ఆ పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తూ కొంతమంది గెలీలియోకి మద్దతుగా నిలిచిన మత ఛాందసుల కబంధ హస్తాల నుండి తప్పించుకోలేకపోయాడు. మతం ఎప్పుడూ మనిషిని శాసిస్తూనే ఉంది. ఆ రోజుల్లో మతం మనిషిని ఎదగనివ్వకుండా అడ్డుపడే విధంగా ఉండేది. అయితే తప్పు మతానిది కాదు, కట్టుబాట్లను ఏర్పరిచే మత ఛాందసులది. ఆ రోజుల్లో వారి మాటను కాదన్నా, కట్టుబాట్లను మీరినా శిక్ష కఠినంగా ఉండేది. ఆ శిక్ష ఒక్కొక్కసారి మరణానికి కూడా దారితీసేది. రాజులు సైతం మతాధికారులకు తలవంచేవారు. గెలీలియో రాసిన పుస్తకం ది స్టార్ మెసెంజర్ ఎంతో పేరు తెచ్చిపెట్టింది. కానీ అది మతాధికారుల విచారణకు గురయ్యేలా చేసింది. గెలీలియోకు శాస్త్రవేత్తగా గుర్తింపు రావడం చర్చి అధికారులు, మత పెద్దలు సహించలేకపోయారు. అరిస్టాటిల్ సిద్ధాంతాన్ని గెలీలియో ఖండించడం పట్ల మతాధికారులు అతడిపై ఆగ్రహంతో ఊగిపోయారు. నిజానికి గెలీలియోకు బైబిల్ అంటే ఎంతో విశ్వాసం, దేవుని పట్ల ఎంతో భక్తి ఉండేవి. ఈ విషయం నిరూపించాలని గెలీలియో సాయశక్తులా కృషి చేశాడు. అతని ప్రయత్నం ఫలించలేదు. అరిస్టాటిల్ సిద్ధాంతం సరైనదేనని ఒప్పుకుంటూ తాను ఆ సిద్ధాంతాలను సమర్థిస్తున్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఒక పుస్తకం రాయమని గెలీలియోను పోప్ ఆదేశించారు. స్నేహితులు, శ్రేయోభిలాషుల బలవంతం మీద ఇష్టం లేకపోయినా గెలీలియో ఆ పుస్తకం రాశాడు. అయితే ఆ పుస్తకం కోపర్నికస్ సిద్ధాంతాలను బలపరిచే విధంగా ఉందని గెలీలియోపై దండయాత్ర జరిగింది. చివరకు అది పోప్ సమక్షంలో విచారణకు దారితీసింది. పోప్కు గెలీలియో వాదన న్యాయబద్ధంగా ఉందని అనిపించినా అనుచరుల ఇష్టాలను గౌరవించవలసిన ప్రధానమైన పదవిలో ఉండటం వల్ల తన బాధ్యతను నిర్వహించవలసిన పరిస్థితి ఏర్పడింది. గెలీలియోకు మరణశిక్ష విధించాలని మతాధికారులు గట్టిగా పట్టుబట్టారు. కానీ గెలీలియోలో నిజాయితీ, వ్యక్తిత్వం పట్ల గౌరవం గల పోప్ గెలీలియోకు జీవిత ఖైదును శిక్షగా విధించాడు. అతని జీవిత ఖైదు శిక్ష రోమ్లోని టస్మాన్ ఎంబసీలో ఉన్న పోప్ ఇంటిలోనే మొదలు కావాలని ఆదేశించారు. ఆ తర్వాత సియనా ఆర్చ్ బిషప్ అధీనంలోకి గెలీలియోను పంపారు. అతడికి గెలీలియో పట్ల అమితమైన గౌరవం ఉండటం వల్ల అక్కడ్నుండి అతన్ని స్వంత ఇంటిలోకి మార్చారు. మామూలు ఖైదీకి ఉన్న నిబంధనలే ఇతడికి వర్తిస్తాయి. అతడి పుస్తకాలు అమ్మడానికి, చదవడానికి వీలు లేదని ఆదేశించారు. అతడిని చూడాలంటే ప్రత్యేకంగా అనుమతి పొందాల్సిందే. ఒంటరితనం మనిషిని డిప్రెషన్కు గురిచేస్తుంది. ఎప్పుడూ పరిశోధనలతోనూ దాని తాలూకా పరిశీలన ప్రతుల రాయడంలోనూ నిమగ్నమై ఉండేవారు. అదే పనిగా బయటవారితో కబుర్లాడరు. అయినా వారికి మనసు ప్రశాంతంగా ఉంటే వారు చేసే పనులకు సహకరిస్తుంది. వారిపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. అదే ఆంక్షలకు, శిక్షలకు గురైన వారికి మనసు ప్రశాంతత లోపిస్తుంది. ఏ పరిశోధనల మీద దృష్టి పెట్టలేరు. ఒంటరితనం మనసును దేనిమీద లగ్నం చేయనివ్వదు. అలాంటి సమయంలో కూడా గెలీలియో నిబ్బరంగా ఉన్నాడు. గెలీలియో పరిస్థితులతో పోరాడాడు. అతడి పోరాటం తన జీవితం గురించి కానే కాదు,
ప్రజల్లో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టి శాస్త్ర పరిజ్ఞానం కలిగించడానికే అతని పోరాటం అంతా. దిక్సూచి గురించి, లోహాల సాంద్రత గురించి వివరించిన పుస్తకం రాశాడు. ఇది సైన్యానికి, ఇంజనీర్లకు, శాస్త్రవేత్తలకు ఎంతో ప్రయోజనకరం, వారికి స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటుంది. ఈ పుస్తకం లేదా అతను రాసిన పుస్తకాలు కనీసం బాల సాహిత్యమైనా కానీ ముద్రించడానికి వీలు లేదని పోప్ ఆదేశం. కానీ గెలీలియో స్నేహితులు వాటిని ముద్రించిన వెంటనే అవి అనూహ్యంగా అమ్ముడు కావడం కూడా జరిగింది. 1638 సంవత్సరంలో ఈ పుస్తకాలు ముద్రించిన సమయానికి గెలీలియో కళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చి అతను దృష్టిని కోల్పోవడం జరిగింది. అంధత్వంలో 8 ఏళ్లు ఒక ఖైదీ జీవితాన్ని గడిపాడు. జీవితం చివరి దశ వరకు అతను చురుగ్గానే ఉన్నాడు. అంతటి గొప్ప వ్యక్తి 1642 సంవత్సరంలో జనవరి 8వ తేదీన తుదిశ్వాస విడిచారు. అప్పటికి అతని వయసు 78 సంవత్సరాలు. ఒక మేధావి జీవితం చాలా దారుణమైన, హేయమైన రీతిలో ముగిసింది. నిజం చెప్పినందుకు శిక్ష పడింది. చివరి దశలో ఒంటరితనం పీడించింది. ఒక శాస్త్రవేత్త తాను కనుగొన్న విషయాలు ఎవరికీ చెప్పకుండా ఉండటం అన్నది ఎంతో కఠినమైన శిక్ష. అతను కూడా అందరిలాగే మామూలు జీవితం గడిపి ఉంటే ఇంకా ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలియజెప్పేవాడు. ఎన్నో పరికరాలు కూడా తయారు చేసి ఉండేవాడు. మీరింతవరకు ఖగోళ వింతలపై పరిశోధన చేసిన గెలీలియో గెలీలీ రూపకం విన్నారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ. నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో పాల్గొన్నవారు చిన్నప్పటి గెలీలియో శ్రీమతి వి హారిక, తండ్రి శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, గెలీలియో శ్రీ చలసాని కృష్ణప్రసాద్, విద్యార్థి శ్రీ పివి రామ్ గోపాల్, స్నేహితుడు శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు. వ్యాఖ్యాతలు శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు, శ్రీమతి ఏఎల్ ప్రసన్న.